హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రెంగుల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? శ్రీ శ్రీ చోడమాంబిక అమ్మవారి పండగ మహోత్సవం అయితే జరుగుతుందండి. ఇది అయితే అచ్యుతాపురం దగ్గర చోడపల్లి అనే గ్రామంలో అయితే ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊరండి, చోడపల్లి. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. పండగకి తల్లికి పసుపు కుంకుమ ఇచ్చుకుందామని అమ్మవారి గుడికి అయితే వచ్చేస్తున్నాము. చోడపిల్ల అయితే వచ్చేసామండి. గుడికి వైపు అయితే వెళ్ళిపోతున్నాము. మా పిల్లలు, మా ఆయన, నేను కూడా గుడికి అయితే వెళ్ళిపోతున్నాను. ఫుల్ జనం అయితే వచ్చేసారండి. మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ జనం అయితే ఉన్నారు. ఈ డిబ్బీ అయితే మా బాబాయ్ అయితే డొనేట్ చేశారండి. మేమైతే ఈ ఊరు ఆడపిల్లలమని మాకైతే స్పెషల్ దర్శనంలో పంపించారండి. టికెట్లు అవి కూడా మేము తీయలేదు. సో అయినా సరే లోపల అయితే వచ్చాం. ఖాళీ అయితే లేదండి బాబు. స్పెషల్ దర్శనమే రష్గా ఉంది, ఫ్రీ దర్శనమే ఖాళీగా ఉంది. సో ఆ బయటనైతే అమ్మవారికి పసుపు కుంకాలు అవి వేసుకొని దండం పెట్టేసుకున్నానండి. లోపలైతే పూజలు అవి చేయనివ్వట్లేదు. సో అందుకని బయటనైతే పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. కొంతసేపు అయితే క్యూలో అయితే నిలబడాల్సి వచ్చింది. చాలా జనం అయితే లోపల ఉన్నారు. శ్రీ శ్రీ చోడమాంబిక అమ్మవారు ఈవిడేనండి. చాలా బాగున్నారు కదా అమ్మవారు అయితే. ఈ చుట్టుపక్కల గ్రామాలకు తల్లి ఇళ్ళవేల్పు. మా చిన్నప్పటి నుండి చూస్తున్నామండి ఈ అమ్మవారిని. ప్రతి సంవత్సరం కూడా పండగ అయితే చాలా ఘనంగా అయితే చేస్తారండి. బోల్డ్ డొనేషన్స్ అయితే కూడా ఈ అమ్మవారికి వస్తాయి. సో గుడి కూడా మళ్ళీ నిర్మించారండి. మళ్ళీ పునర్నిర్మాణం అయితే చేశారు. ఎక్కడెక్కడి నుండో జనం అయితే ఈ అమ్మవారిని పసుపు కుంకాలు ఇచ్చుకోవడానికి అయితే వచ్చేసారండి. కానీ మేము నైట్ 7 o'clock వెళ్ళాము. అయినా సరే గుడి ఎక్కడా కూడా ఖాళీ లేదండి. బయటనైతే పోతురాజునైతే పెట్టారు. సో నేనైతే దర్శనం అయితే పూర్తిగా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు కూడా లోపల అయితే నిలబడలేదండి. సో ఇదైతే శ్రీ చోడమాంబిక అమ్మవారి జాతర మహోత్సవం ఇచ్చే గ్రామ పెద్దలందరూ కూడా కట్అవుట్ అండి. సో ఇక్కడైతే డ్యాన్స్, బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. చాలా బాగా అయితే చేస్తున్నారండి. అమ్మవారి సాంగ్ అయితే చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తున్నారు. సెట్టింగ్స్ అవి చాలా బాగా పెట్టారండి. ఈ అమ్మవారి పండగకి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది అయితే తరలి వస్తారండి. ఎక్కడెక్కడ ఆడపిల్లలు కూడా ఈ అమ్మవారి పసుపు కుంకాలు ఇచ్చుకోవడానికి మటుకు ఈ పండగకి ఎక్కడి నుండైనా సరే వచ్చి పసుపు కుంకుమ ఇచ్చుకొని అయితే వెళ్తారు. ఈ స్టేజ్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుందండి. స్టేజ్ చుట్టూ కూడా చాలా జనం అయితే ఉన్నారు. మేమైతే 7 o'clock వచ్చామండి. స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా సూపర్గా అయితే పెట్టేశారండి. ఈ అమ్మవారి సాంగ్ అయితే చాలా బాగా చేశారు. చాలా మంచి పర్ఫామ్ అయితే ఇచ్చారు. వీళ్ళ డ్యాన్స్కి అయితే జనాలందరూ విజిల్స్, డ్యాన్సెస్ కూడా చాలా బాగా అయితే చేస్తున్నారని వీళ్ళకైతే మంచి ఎంకరేజ్ చేస్తున్నారండి. సో కళ్ళకు కట్టినట్టు అమ్మవారి డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. ఈ అమ్మవారి పండగకి పసుపు కుంకుమ ఇచ్చుకోలేని వాళ్ళు మారువారం కూడా చేస్తారండి. మళ్ళీ మంగళవారం కూడా ఈ అమ్మవారికి అయితే పసుపు కుంకుమ ఇచ్చుకోవచ్చు. ఈ వారం మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వారం కూడా ఇచ్చుకోవచ్చు. ఈ అమ్మవారు గ్రామదేవత అండి. ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ తల్లి మనకి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది. ఈ ఊరు ప్రజల నమ్మకం. ఈ తల్లి ఎప్పుడు కూడా ఈ ఊరు ప్రజల్ని రక్షిస్తుందని అమ్మవారు ఈ ఊరు జనాలందరూ కూడా గట్టిగా అయితే నమ్ముతారు. వీళ్ళు డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అండి. చాలా బాగా అయితే చేస్తున్నారు. సెట్టింగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఈ యాంకర్ అయితే బాబాయ్ దుమ్ము దులిపేలా మాట్లాడుతుందండి. చాలా బాగా యాక్టివ్గా అయితే ఉన్నది ఈ యాంకరు. వీళ్ళనైతే ఎక్కడి నుండి తీసుకొచ్చారో. సో మా పాప అయితే వెళ్ళిపోదాం, కాలు పీకేస్తున్నాయని అంటూ ఏడుస్తుంది. సో అందుకని మేమైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూడలేదు. సో తర్వాత అయితే ఇక్కడ పిల్లలు ఎక్కేవి ఆట వస్తువులు అవి ఉన్నాయండి. ఎక్కే ఎగ్జిబిషన్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే పిల్లలు ఆడుకుని సంబంధించిన చిన్న చిన్న బొమ్మలు అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి. మా బాబు అయితే ఒక బ్రాస్లెట్ కావాలని కొనుక్కున్నాడండి. మా పాప కూడా ఒక బ్రాస్లెట్, మా బాబు ఒక చైన్, ఉంగరం కూడా కొనుక్కున్నారు. సో ఇద్దరికి కూడా తీసుకొని మళ్ళీ మార్నింగే స్కూల్కి వెళ్ళాలి కదా పిల్లలు, అందుకని మేమైతే వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.